శ్రీరామ్ అండి. మా ఇంటికాడ పక్కన గుడి ఉందండి, శివాలయం. ఆ గుడి పక్కల చిన్న చెట్టు ఉంది. ఆ చెట్టు మొన్న గాలివాన వీసినందుకు ఆ చెట్టుపై నుంచి ఒకటి చిన్న గూడు లాంటిది పడింది. ఆ గూడు లాంటిది పడితే ఏంది గూడులో పడిందని చెప్పేసి నేను పోయి చూడగా దాంట్లో వచ్చేసి చిన్నగా ఉడత పిల్లలు ఉన్నాయండి. ఉడత పిల్లలు, ఆ ఉడత పిల్లలు తీసుకొని చెక్ చేస్తే చీమలు పట్టి ఉన్నాయి. చీమలు పట్టి ఉంటే ఆ చీమలంతా తీసి నీట్గా దులిపి ఆ ఉడత పిల్లల్ని నేను ఇంటికి తెచ్చుకోవడం జరిగినది. తెచ్చుకున్న తర్వాత ఉడత పిల్లని తెచ్చుకున్న తర్వాత నేను దీనికి ఎట్లా పాలు పట్టాలని చెప్పేసి చూసినాను. కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేయగా యూట్యూబ్లో చూపించారు. ఇట్లా పాలు మరగబెట్టి చల్లార్చిన తర్వాత సిరంజి తీసుకొని ఉడత పిల్లలకి పాలు పట్టాలని చెప్పేసి చూపించారు. నేను ఆ విధంగానే సిరంజి ఒకటి కొనుక్కొని వచ్చి ఆ విధంగానే ఉడత పిల్లలకి పాలు కాగబెట్టి చల్లార్చిన తర్వాత ఇలా నోట్లో పెట్టి నేను కొట్టడం వల్ల ప్రెజర్కి అది ముక్కులో నోట్లో పాలు ఫీడింగ్ అనేది సరిగ్గా పట్టించలేకపోయాను. కాబట్టి మళ్ళీ తర్వాత నేను ఆలోచించి ఇది కాదు పద్ధతి, వేరే పద్ధతిలో పట్టాలని చెప్పేసి ఆలోచించి నేను అన్ని విధాలుగా సెర్చ్ చేయగా ఒక బుక్ స్టాల్లో చిన్న పైపు లాగా దొరికినాయండి. ఆ పైపు లాగా దొరికిన తర్వాత ఆ పైపులు అనేటివి ఇంకు పైపులు అంటారు. ఇంకు ఇట్లా ఒత్తితే ఇంకు దాంట్లో లిక్విడ్ వస్తుంది. అటువంటి పైప్ దొరుకుతుంది. ఒక పైప్ వచ్చేసి 5 రూపీసే పడుతుంది మనకి. కాబట్టి అటువంటి పైపులని 2 తీసుకొని వచ్చానండి. తీసుకొని వచ్చి ఈ విధంగా నేను డైలీ ఆ పైపుల ద్వారా ఈ ఉడత పిల్లలకి ఫీడింగ్ చేస్తున్నాను, పాలు పట్టిస్తున్నాను. బాగానే పాలు పడుతున్నాయి, బాగానే తాగుతున్నాయి, బాగానే ఉన్నాయి, ఆడుకుంటున్నాయి. అది రోజు చూడడం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే రాముడు, భగవంతుడు అయిన రాముడికే సేవ చేసింది ఒక ఉడత. కానీ అటువంటి ఉడతకే నేను సేవ చేస్తున్నా అని చెప్పేసి ఈరోజు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఏ జన్మలో మనకి ఆ ఉడతలుకి సేవ చేయాలని నాకు రాసి పెట్టిందో ఆ భగవంతుని లీలలండి అన్నీ. కాబట్టి నేను ఆ ఉడత పిల్లలకైతే ఈరోజు వరకు నేను సేవ చేస్తున్నాను. బాగానే పాలు తాగుతున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, చాలా సంతోషంగా ఉన్నాయి. ఏ జన్మ సుకృతమో నాకు ఈ జన్మలో ఆ ఉడత పిల్లలకి సేవ చేయాలని రాసిపెట్టింది. ఒక భగవంతుడైన రాముడు అటువంటి వాడే తన ఉడత సహాయం చేసినందుకు తన హస్తాలతో, చేతులతో ఈ విధంగా 3 నామాలు పడ్డాయి. కాబట్టి అలాంటి ఉడతకి నేను సేవ చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఫీల్ అవుతూ సంతోషంగా ఉన్నానండి, సంతోషపడుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. నవరస పరమ